హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్. ఓ కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఆయా దర్శక నిర్మాతలకు, అదేవిధంగా ఆ స్టార్ హీరోకి నిజంగా చాలా చాలా భయం. ఎందుకంటే ఆ సినిమా ఆడుతుందో లేదో భయం కన్నా ఈ సినిమాని ఏ విధంగా చంపేస్తారా బాబు అనే టెన్షనే వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే ఇవాళ సినిమాని కాపాడుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైపోయింది. ఫేక్ రివ్యూస్, ఫేక్ రేటింగ్స్, ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు, ఇండియన్ సినిమాకు పట్టిన ఒక దరిద్రం, ఒక పెనుభూతం. ఇవాళ ఆకు పాకు తేడా తెలియనోడు కూడా సినిమాలకు రివ్యూలు ఇస్తున్నాడు, రేటింగ్ ఇస్తున్నాడు. ఒకడైతే టమాటాలు ఇస్తున్నాడు, ఒకడైతే గుడ్లు అంటున్నాడు. అంటే దీన్ని ఒక చిల్లరగా చేసేసారు, ఒక చులకన చేసేసారు సినిమాల్ని. అందుకే సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఆ సినిమా దర్శక నిర్మాతలతో పాటు నటీనటులకు కూడా వెన్నులో వణుకు పుడుతుంది. వీళ్ళు ఎక్కడ చంపేస్తారా బాబు, మంచి సినిమాని కూడా సర్వనాశనం చేసేస్తున్నారు. నిజంగానే సినిమా బాగాలేదంటే ఓకే, దాని మీద మనం రివ్యూలు చేయొచ్చు, అంటే సినిమా బాగలేదని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మంచి సినిమాను కూడా చంపేస్తున్నారు. ఇదే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలకు పట్టిన భయం. ఒక తెలుగే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలకు కూడా ఇదే భయం పట్టుకుంది. ఈ ఫేక్ రివ్యూస్, రేటింగ్స్ బారిన పడిన ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు, దర్శక నిర్మాతలు ఉన్నారు, మంచి సినిమాలు తీసి కూడా నష్టపోయినటువంటి నిర్మాతలు ఉన్నారు. అయితే దీనికి ఎక్కడో ఒక చోట చెక్ పెట్టాలి, లేకపోతే ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుంది. దీన్ని నమ్ముకొని వేలాది కుటుంబాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది బతుకుతున్నారు. అయినా కూడా పైశాచికంగా తయారైపోయారు కొంతమంది. సినిమా థియేటర్ నుంచే ట్విట్టర్ రివ్యూస్ అని పెడుతూ ఆయా సినిమాను చంపేస్తున్నారు. నిజంగా ఇవాళ చూస్తే ప్రభాస్ రాజాసాబ్ సినిమా మరీ తీసి పారేయాల్సినంత సినిమా కాదు, పర్వాలేదు, వన్ టైం చూడాల్సిన సినిమా. కానీ ఆ డైరెక్టర్ని పట్టుకొని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నిజంగా ఆయన ఏదో పాపం నేరం చేశాడన్నట్టు, అంటే ఒక క్రైమ్ చేసినట్లుగా వీళ్ళు ఆయనను వెంటపడి వేధిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పగబట్టేశారు. అలా తయారైపోయారు. ఇక క్రిటిక్స్ పేరుతో కొంతమంది, నేను ఇందాక చెప్పినట్టు ఆకు పాకు తేడా తెలియనోడు కూడా రివ్యూలు చెప్తున్నాడు. ఒకప్పుడు ఇలా లేదు. ఒక సినిమా రిలీజ్ అయినాక వారం రోజుల తర్వాత అవి రివ్యూలు వచ్చేవి. ఆ చెప్పేవాళ్ళు కూడా అద్భుతంగా చెప్పేవారు, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చెప్పేవారు, దాన్ని సవరించుకునే విధంగా ఉండేటి. నిజంగా వాళ్ళు చెప్పినట్లు చేస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. అంత గొప్పగా వాళ్ళు రాశారు. ఎందుకంటే వాళ్ళకు అన్ని క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉండేది. వాళ్ళు ముఖ్యంగా రచయితలు, వాటిని చూసి దర్శక నిర్మాతలు కూడా అంగీకరించే వాళ్ళు. ఇక కొంతమంది దర్శకులైతే వాటిని దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ వచ్చే సినిమాలకు వాళ్ళ లోపాలను సవరించుకునేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ సోషల్ మీడియా యుగంలో ఫోన్ ఉన్న ప్రతివాడు అనలిస్టే, ప్రతివాడు జర్నలిస్టే, ప్రతివాడు సినిమాలు రివ్యూలు చెప్పేవాడు. అలా తయారైపోయింది. ఎవడికి వాడు ఇష్టానుసారంగా, నిజంగా వాడు ఎవడో దారుణంగా పూల చొక్కాలు అనేవాడు నేను టమాటాలు ఇస్తున్నానని చెప్పేసి సినిమాని ఒక తీసి పారేస్తున్నాడు వాడు. పైగా అదే సినిమాల మీద వాడు బతుకుతూ, అదే సినిమాల మీద తిండి తింటూ, అదే సినిమాల మీద వాడి కుటుంబాన్ని పోషించుకుంటూ అదే సినిమాని వాడు చంపేస్తున్నాడు. అంటే కూర్చున్న చెట్టునే నరికేస్తున్నాడు. అలాంటి పరిస్థితి. అందుకే ఇలాంటి ఫేక్ రివ్యూలకు, ఇలాంటి ఫేక్ రేటింగ్స్కు చెక్ పెట్టడం కోసం మనశంకర వరప్రసాద్ మూవీ టీం కోర్టు నుంచి కొన్ని ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్స్ ఏంటంటే, ఏదైతే బుక్ మై షో కానీ లేదంటే ఇలాంటి టికెటింగ్ పోర్టల్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో రేటింగ్స్ అండ్ రివ్యూస్ రాకుండా దాన్ని ఆపేయాలని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. అవి సక్సెస్ అయ్యారు. ఒక మనశంకర వరప్రసాద్ మూవీ టీమే కాదు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలకి అలాగే చేస్తాడంట. ఆయనే కాదు, వ్యవస్థలు అంటే ఇండస్ట్రీలు బతకాలంటే ఖచ్చితంగా అందరూ ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. మాకు స్వేచ్ఛ లేదా, మాకు రేటింగ్ ఇచ్చుకునే స్వేచ్ఛ లేదా, మేము రివ్యూలు చెప్పుకునే స్వేచ్ఛ లేదా, అంటే ఆ పోర్టల్స్లో మాకు రాసే స్వేచ్ఛ ఉంది కదా అంటారు. ఉంది, స్వేచ్ఛ ఉంది. కానీ మనుషులను, వ్యవస్థలను చంపే స్వేచ్ఛ మీకు లేదు. ఇక్కడ అదే జరుగుతుంది. మీరిచ్చే ఫేక్ రివ్యూస్, ఫేక్ రేటింగ్స్ ద్వారా మనుషులు చచ్చిపోతున్నారు. అదేవిధంగా వ్యవస్థలు సర్వనాశనం అయిపోతున్నాయి. వాటిని నమ్ముకున్న వాళ్ళు రోడ్ల మీద పడుతున్నారు. అలాంటి పరిస్థితి. అందుకే వాటికి పర్ఫెక్ట్గా వాళ్ళు చెక్ పెట్టారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే విజయ్ దేవరకొండ ఒక ట్వీట్ చేశాడు. నిజంగా నాకు ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది. మనశంకర వరప్రసాద్ మూవీ టీం ఈ ఫేక్ రేటింగ్స్కి, ఈ ఫేక్ రివ్యూస్కి చెక్ పెట్టేలాగా వాళ్ళు ఆర్డర్ తెచ్చుకోవడం నిజంగా నాకు సంతోషాన్ని ఇచ్చింది అంటూనే చేసిన ట్వీట్ ఏంటో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఫేక్ రేటింగ్స్, రివ్యూలకు చెక్ పెట్టడం ఎంతో మంది కష్టాన్ని, కలలను కాపాడుతుందని విజయ్ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే మన సొంత మనుషులే ఇతరుల ఎదుగుదలను అడ్డుకునేలా ఇటువంటి సమస్యలు సృష్టించడం చాలా బాధాకరం అన్నాడు. మనమంతా ఇతరులను బతికించాలి,
అనే సూత్రం నేడు మృగమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలానే తనపై ఇటువంటి దాడులు డియర్ కామ్రేడ్ సినిమా నుంచి మొదలయ్యాయని, అప్పట్లో తాను మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదని విజయ్ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో వచ్చే వారి ఆశయాలను కాపాడుకోవడానికి కుట్రదారులతో ఎలా వ్యవహరించాలో తెలియక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఎమోషనల్ అయ్యారు. ఇన్నాళ్లకు ఈ విషయం బహిరంగంగా చర్చకు రావడంపై ఆయన సంతోషించారు. ఇది విజయ్ దేవరకొండ చేసినటువంటి ట్వీట్. అంటే తన డియర్ కామ్రేడ్ సినిమా నుంచి మొన్న వచ్చినటువంటి కింగ్డమ్ సినిమా వరకు ఫేక్ రేటింగ్లు ఇచ్చి, ఫేక్ రివ్యూలు ఇచ్చి నా సినిమాని చంపేశారు, ఇలాంటి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపారు, మొత్తానికి దీనికి ఒక చెక్ పడింది అనే ఉద్దేశంతో ఆయన చాలా సంతోషకరంగా, ముఖ్యంగా మనశంకర వరప్రసాద్ మూవీ టీంకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఈ ట్వీట్ చేశాడు. అంటే ఒక సినిమా ఇండస్ట్రీలోని హీరోలకు కానీ, నిర్మాతలకు కానీ, దర్శకులకు కానీ, నేను ఇందాక చెప్పినట్టు ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే నిజంగా పెను భారమే, గుండెల నిండా టెన్షనే. నిజంగా ఏం చేస్తారో ఈ సన్నాసులు వెధవలు అని చెప్పేసి భయపడే పరిస్థితికి తీసుకొచ్చారు. నిజంగా దీనికి ఏదైనా చెక్ పెట్టవచ్చా? ఇంత అంటే ఈ ఫేక్ రివ్యూలకు అయితే కట్టడి చేశారు. ఈ టమాటో గలను లేదంటే ఇలా ఇష్టానుసారంగా వాగే వాళ్ళని చెక్ పెట్టచ్చా అంటే అది అర్థం కాని పరిస్థితి. నిజంగానే సినిమా బాగుంటే బాగుందని చెప్పండి, బాగలేకపోతే బాగలేదని చెప్పండి. సినిమాను రివ్యూలు చెప్పే విధానం కూడా వీళ్ళకి తెలియదు. వాడు ఎంతసేపు దాంట్లో లోపాలే చెప్తూనే ఉంటాడు. వాడెవడో ఇంకొకడు ఆ రాగిడి, అదేవిధంగా వాడెవడో పిచ్చు, బార్బల్ పిచ్చు అనేవాడు, వాడైతే మరీ వెటకారంగా దానిలోని లోపాలే చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ నిజంగా ఆ సినిమా పాయింట్ ఏంటి, ఆ సినిమా ఫ్లో ఏంటి, ఆ సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉంది, నటీనటుల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ సినిమా ఎక్కడ డ్రాబ్యాక్ అయింది, ఎలా చేసుంటే బాగుండేది, అవేమి చెప్పడాడు. అంటే వాడికి తెలియదు. వాడు మొదటి నుంచి వెళ్ళి లాస్ట్ దాకా వాడు దారుణంగా ఇంకా ట్రోల్ చేసే విధంగా, అంటే మీమ్స్ ఎలా చెప్తారో అదే విధంగా అంత నెగిటివ్గా చెప్తా ఉంటాడు. అంటే అది చూడగానే మనకు అనిపిస్తుంది ఇది కావాలని వాంటెడ్గా సినిమాని చంపేస్తున్నాడని మనకు అర్థమైపోతుంది. ఇక దాని కింద యాంటీ ఫ్యాన్స్ ఇంకా వాళ్ళు కూడా సూపర్ అన్న, నువ్వు చెప్పడం సూపర్ అన్న అని చెప్పేసి కింద కామెంట్లో. ఇలా ఈ యాంటీ ఫ్యాన్స్ బెడద ఒకటి, ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్. ఒక హీరో సినిమా రిలీజ్ అయిందంటే చాలు మరో హీరోకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎగబడి దాన్ని చంపేస్తున్నారు. ఇది కరెక్ట్ కానే కాదు. నేనైతే మీరు ఒక్కసారి నా ఛానల్ టైమ్స్ ఆఫ్ తెలుగు కానీ, అదేవిధంగా చరణ్ టీవీ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఏ సినిమా గురించి కూడా నెగిటివ్గా ఇప్పటివరకు రివ్యూ పెట్టను కూడా. ఆ సినిమాను బతికించాలని చూస్తాను కానీ చంపేయాలని ఎక్కడ చూడను. ఒకవేళ ఆ సినిమా చచ్చిపోయింది అనుకో, అంటే పూర్తిగా బాగలేదనుకో, ఇంకా ఆ చచ్చిపోయిన దాన్ని నేను మరీ చంపను. నేను అసలు దాని గురించి పెట్టను, దాని గురించి వీడియోనే చేయను. బాగుందనే సినిమాని, పర్వాలేదు యావరేజ్గా ఉంది మంచిగా ఉందనే సినిమాని ఇంకా నేను దాన్ని ప్రమోట్ చేస్తానని తప్పితే దాన్ని చంపేసే కార్యక్రమాలు నేను ఎప్పుడు చేయను, నా లైఫ్ టైం చేయను. సినిమా ఇండస్ట్రీ బాగుంటే దాన్ని నమ్ముకున్న చాలామంది కుటుంబాలు బాగుంటాయని నమ్మే వ్యక్తిని. ఎందుకంటే కొన్నాళ్ళ పాటు సినిమా ఇండస్ట్రీలో పనిచేసి వచ్చిన వ్యక్తిని కాబట్టి ఒక సినిమా కార్మికుడి కష్టం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే ఈ ట్వీట్ ఎవరైతే విజయ్ దేవరకొండ ట్వీట్ పెట్టిన తర్వాత నిజంగా నాకు అనిపించేది, నిజంగా మంచి పని చేశారు మనశంకర వరప్రసాద్ మూవీ టీం. వాళ్ళే కాదు, ఎవరైనా ఏ స్టార్ హీరోనైనా ఇలాంటి పనులు చేస్తేనే, అంటే ఇలాంటి ఫేక్ రేటింగ్ వాళ్ళకు, ఫేక్ రివ్యూ వాళ్ళకి చెక్ పెడితేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది. అది మనశంకర వరప్రసాద్తో తొలి అడుగు పడిందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ టమాటాలు, కోడిగుడ్లు ఇచ్చే వెధవల్ని ఖచ్చితంగా వీళ్ళకి కూడా చెక్ పెట్టే రోజు వస్తుంది. వెయిట్ అండ్ సీ.